ఈ దేశంలో మహిళలకి బీసీలకి జరిగినంత అన్యాయం ఇంకెవరికి జరగలేదు. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణచివేతకు గురవుతున్న వర్గాలు తమ వాటా కోసం చేస్తున్న పోరాటంలో అంటే నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం, అది బీసీలదా, ఓబీసీలదా, అట్లాగే కోటాలో సబ్ కోటా మహిళలదా, మొత్తం కూడా నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం అనే నినాదం ఈ దేశంలో ఇప్పటికీ అమలులోకి రాలేదు, అణిచివేయబడింది, తొక్కివేశారు ఈ నినాదాన్ని. ఇక్కడ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, నాకు బాధగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం జరిగిన చర్చలో 96లో మూడో వంతు మహిళా రిజర్వేషన్ 33.3 మూడో వంతు మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లు పట్టుకుని చించి ముక్కలు చేసి ఒక చర్చని లేవనెత్తారు ఈ దేశంలో ఓబీసీలు. శరద్ యాదవ్, లాలూ ప్రసాద్, ములాయం సింగ్ తదితరులు. ఓబీసీ మైనారిటీ సవరణ లేకుండా మహిళా బిల్లుని ఒప్పుకోమన్నారు. ఏ బిల్లుకు లేని ఏకాభిప్రాయం మహిళా బిల్లుకే వంకబెట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బిల్లుని బుట్ట దాఖలు చేశారు. నిన్నగాక మొన్న ఆ బిల్లుని ఏదో అట్లా కంటి తుడుపు చర్యగా విముక్తి చేశారు. కానీ అది విముక్తి కాదు, అది కూడా జనాభా రిజర్వేషన్లతో ముడిపడి ఉన్నది. జనగణన ఆ బిల్లు ఆమోదించిన దాంట్లోనే క్లాజ్ ఉంది, కండిషన్ ఉంది, జనగణన జరిగినాకనే ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. మరి ఇన్నేళ్ళు పెండింగ్లో ఉండి జనగణన, కులగణన, ఈ దేశానికి జనగణన అనేది ఒక అద్దం అయితే ఆ అద్దంలో కనపడే ప్రతిబింబం అసమానతల ప్రతిబింబం, ఆర్థిక దోపిడీ, సామాజిక దోపిడీ, అసమానతల వివక్షలకు ప్రతిబింబం కులగణన. ఎవరు కూడా పాలక వర్గాలు ఎవరైనా ఆధిపత్య కుల వర్గ స్వభావం కలిగి ఉంటారు కాబట్టి ఈ దేశంలో కులగణన జరగలేదు. బీజేపీ ప్రకటించింది జనగణన అని, తూచ్ కులగణన లేదు అన్నది. మళ్ళా రాహుల్ గాంధీ వచ్చి కులగణన డిమాండ్ తెస్తే ఇప్పుడు మేము కూడా కులగణన చేస్తామంటున్నారు. ఇవన్నీ నమ్మవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఈ దేశంలో బీసీలకు జరిగిన అన్యాయం, ఓబీసీలకు జరిగిన అన్యాయం గుర్తుపెట్టుకుంటే, సామాజిక అన్యాయం, అణచివేతను గుర్తుపెట్టుకుంటే ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఇవాళ ఆ చారిత్రక పోరాటం నేపథ్యం ఇవాళ ఒక డిమాండ్గా మన ముందు పెట్టినటువంటి జాగృతికి, అట్లాగే కవితకి నేను అభినందనలు తెలియజేస్తూ, నేను